సో ఈ రోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి బీచ్ కి వెళ్ళిపోతున్నాం. ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం అన్ని చేసేయాలన్నమాట. సెకండ్ లో కెమెరా మనం పెట్టేసుకుంటే పోయిద్ది అని నన్ను ముంచడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఒక స్పెషల్ పర్సన్ ని చూపించబోతున్నాను. అందకపోతే యుద్ధాని జన్మ. ఫస్ట్ వీడియో చూసినట్టు నా పేరు కావ్య. నేను చాలా వీడియోస్ తీసాను. ఒకసారి వచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి. వీడియో స్టార్ట్ చేసి లైక్ చేసేయండి. ఓకే, నా లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, అది కూడా ఇంత తొందరగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటి అసలు ఏం జరిగింది అంతా కంప్లీట్ గా చెప్పే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోరు, కానీ వీడియో మాత్రం చూసేస్తారు. వీడియో స్టార్టింగ్ లో లైక్ చేయమని చెప్పాను, చేసారా? చేయలేదు. అయినా ఇన్నిసార్లు చెప్పినా వినుకుంటే ఎందుకుంటారులే, మీరు మంచి వాళ్ళు నాకు తెలుసు, చేసుకుంటారు కదా. సో అక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా నొక్కేయండి. సో ఇప్పుడు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియో మెయిన్ గా బాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేరెంట్స్ తో ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయాలి, అందరూ ఆడుకుంటున్నట్టు ఆడుకోవాలి, జోవల్ గా ఉండాలి, ఇలా అనుకుంటూ చిన్నప్పటి నుంచి చేయలేక దూరంగా ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ అంటే బాగా భయం ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా రిలేట్ అవుతుంది. బికాస్ మేము అందరిలోనే మిడిల్ క్లాస్, సారీ కాదు, పూర్ నుంచి మిడిల్ క్లాస్ కి వచ్చాము. అది ఎలా వచ్చామంటే అమ్మ నాన్న నాయనమ్మ ఫస్ట్ నుంచి కూడా గ్యాప్ లేకుండా కష్టపడుతూ ఉండడం వల్ల ఈ రోజు ఈ పొజిషన్ కి రాగలిగాము. సో వాళ్ళకున్న టైం అంతా కష్టపడడానికే సరిపోయింది. అమ్మ అంటే ఫస్ట్ నుంచి కూడా టూ ఫ్రెండ్లీ కాబట్టి కుదిరినప్పుడల్లా మాకు టైం ఇస్తూనే ఉంటది. కానీ నాన్న అంటే మాకు చాలా అంటే చాలా భయం చిన్నప్పటి నుంచి. సో నాకు గీతకి చిన్నప్పటి నుంచి చాలా ఆశగా ఉండేది. ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళం, అమ్మ నాన్న ఒక్కసారైనా మాతో ఆడుకోమను, ఒక 5 minutes అయినా మాతో ఏదైనా ఆడమను అని. కానీ నాన్న మీద మాకున్న భయంతో మేము ఎప్పుడు అడగలేకపోయేవాళ్ళం. ఒకవేళ అడిగినా నాన్న ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు ఈ వీడియోలో మాకున్న ముచ్చట్లన్నీ అనుకోకుండానే తీర్చేసుకున్నాము. అండ్ ఒక స్పెషల్ పర్సన్ ని మీట్ అయ్యాను. అసలు ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము, ఆ స్పెషల్ పర్సన్ ఎవరు, మా ముచ్చట్లు ఏం తీర్చుకున్నాము, ఇలా కంప్లీట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీ అందరితో ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంట్రడక్షన్ పెద్దదైందా, బోర్ కొట్టిచ్చేసానా? అసలైన ఎంటర్టైన్మెంట్ షూరు చేద్దామా? నేనంటే ఫస్ట్ నుంచి హాస్టల్లో ఉన్నాను. గీత మాత్రం ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి వెళ్ళేది. కానీ సడన్ గా గీత వైజాగ్ వచ్చేయడం, ఇద్దరం ఒకేసారి ఇంట్లో లేకపోవడం, ఒకళ్ళు ఇంటికి వస్తే ఒకళ్ళు అక్కడ ఉండిపోతాం. అలా అవుతున్న టైంలో మాకు చిన్నప్పటి నుంచి ఎవ్రీ కార్తీక పౌర్ణమికి బీచ్ కి వెళ్లే వాళ్ళము. కానీ మొన్న కార్తీక మాసంలో నేను గీత ఇద్దరు లేకపోవడం వల్ల అమ్మ వాళ్ళు కూడా వెళ్ళలేదు. రాక ఇద్దరం ఒకేసారి ఇంటికి వచ్చాము పొంగల్ హాలిడేస్ కి. సో మా కోసమని మేము అడిగామని మేము పొంగల్ హాలిడేస్ కి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్యామిలీ అందరితో కలిసి మా నాన్న బీచ్ కి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మా అత్తయ్య వాళ్ళ ఊరికి బీచ్ పక్కనే అనమాట. ఇంకా అందుకోసం మన ఎర్లీ మార్నింగ్ అత్త పిన్ని అమ్మ అందరూ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరూ ఒక ఆటోలో మేమందరం ఒక ఆటోలో బీచ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్లే దారిలో మీకు స్టార్టింగ్ చూపించిన టెంపుల్ ది ఫేమస్ పొన్నూరు అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లోనే ఆంజనేయ స్వామి గుడి. ఆల్రెడీ ఆ టూరిస్ట్ ప్లేస్ నేను కంప్లీట్ గా ఫుల్ వీడియో చేసి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. చూడమన్నాను కదా అని ఇప్పుడే చూసేకండి. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో చూడండి. సో ఇంక ఇప్పుడు మేమైతే మా ఫేవరెట్ సూర్యలంక బీచ్ కి రీచ్ అయిపోయాం. ఇంక వచ్చి రాగానే గీత ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అదేంటో కానీ ఎంత ఏజ్ వచ్చినా అమ్మ దగ్గరికి ఈవెన్ మన సిబ్లింగ్స్ వచ్చి మా అమ్మ అన్నా గానీ మనం ఓర్చుకోలేం. సేమ్ అక్కడ అదే జరిగింది. ఫస్ట్ మనం అన్ని చేసేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమైపోయే ఉంటది. మీరు ఒకవేళ బీచ్ లోపలికి బాతింగ్ కి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి అనేది నేను ఇక్కడ నేర్పిస్తున్నాను. ఇలా అన్ని ఆర్నమెంట్స్ తీసేయాలన్న రూల్ ఏం లేదు, కానీ సముద్రం సాల్ట్ వాటర్ కి పాడవుతాయి, ఆరెల్స్ అలలకు అన్ని కొట్టుకుపోతే మళ్ళీ దొరకవు. కాబట్టి ముందు జాగ్రత్తగా అన్ని తీసేస్తాం అనమాట. కానీ సిల్వర్ మాత్రం అస్సలు తీయం. ఇన్ కేస్ మన ఒంటి మీద లేకపోయినా వేసుకొని మరి వెళ్తాము. ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమేంటంటే అందరూ అక్కడ అన్ని సర్దుకొని వచ్చేలోపే ఫాస్ట్ గా ముందే వచ్చాం వీడియో తీసుకోవాలని చెప్పి. సో ఇంకా అలా వీడియో కోసం హీరోయిన్ మాదిరి జుట్టు విరబోసి పోజ్ కొడుతూ ఉండగా మా అత్తకు రోజు పొలం వెళ్ళి కాస్ట్యూమ్ అలవాటు అయిపోయినట్టుంది. యూనిఫామ్ లకు బీచ్ కూడా అదే వేసుకొని వచ్చేసింది. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. నన్ను చాలా మంది అడిగారు అనమాట, నువ్వు యూట్యూబ్ చేసేటప్పుడు మేజర్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని. అన్నిటికంటే నాకు పెద్ద ప్రాబ్లం వీడియో తీసే వాళ్ళు ఉండరు. ఇలా నాకు నేను సోలోగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అసలు ఇంటికి వెళ్ళినప్పుడైతే మరీ దారుణం, ప్రతి ఒక్కరిని అడగాలి వీడియో తీయండి వీడియో తీయండి వీడియో తీయండి అని. అసలు అలాంటప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మనకంటే అసలు కెమెరా మనం పెట్టేసుకుంటే పోయిద్ది అని. అలా అనుకున్న విత్ ఇన్ 2 minutes కి మళ్ళీ రియాలిటీ హిట్స్ హార్డ్ అనమాట. ఏం చేస్తాం, మనకి ఇంక వేరే ఆప్షన్ లేదనమాట. ఇప్పుడిప్పుడే నాకు నేను తీయడం అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా చూసే వాళ్ళు మీరే కాబట్టి మీకు తప్పదు పాపం. అదేంటో గానీ అసలు సూర్యలంక బీచ్ ని చూస్తే వచ్చే ఫీలింగ్ నాకు ప్రపంచంలో ఏ బీచ్ ని చూసినా రాదే. మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయిన ప్లేస్. ఇప్పుడు వైజాగ్ వెళ్తే ఎంత బ్యూటిఫుల్ బీచెస్ అసలు ఎన్ని ఉంటాయో, కానీ అన్ని చూస్తా. ఇంతవరకు ఒక్క బీచ్ లో కూడా మునగలేదు. కానీ ఇక్కడికి వస్తే 2 minutes కూడా ఒడ్డున ఉండలేను. బాగా అలవాటు అయిపోయింది. మీకు ఎవరికైనా అలాగే చిన్నప్పటి నుంచి బాగా అలవాటైన బీచ్ ఏదైనా
ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. వైజాగ్ పీపుల్ కి అయితే ఫర్ ఎవర్ ఆర్కే మళ్ళీ సెపరేట్ గా వాళ్ళని అడగక్కర్లేదు. అయ్యొద్దు పాయింట్కి రా. ఇక్కడ నేను మా అత్త వాళ్ళ పాప దాత్రి మేమిద్దరం ఒకటే ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ వేసామన్నమాట. బీచ్ కి వచ్చే ఒక పద్ధతి పరికిని అంటూ మునక్కుండా అలా అలా ఆడుతున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ముంచేయాలి అని. ప్రతి ఒక్కళ్ళు ఇన్ ద సెన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే చీడ్చి కొడతారు. చాలా ముద్దు ముద్దుగా ఆడుతున్నామా, ముద్దు ముద్దుగా. అమ్మను పడేయడానికి పక్కడ్బందీగా ప్లాన్ చేసి నేను దాన్ని ప్రయత్నించాం గానీ మా వల్ల కాలేదు. పిల్లల్లో పిల్లలా కలిసిపోయి నేను పిల్లలతో ఆడుకుంటాను పిల్లలాగా మారం చేసింది. ఇంకా అందుకోసం బరిలోకి మా అత్త దిగింది. నా బదులు మా అత్త ముంచేసింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంకా అలా అందరినీ ముంచేసి ప్రశాంతంగా నేను తప్పించుకొని తిరుగుతుంటే వీళ్ళందరూ పగబట్టిన పాముల్లాగా నా మీద పడ్డారు. నన్ను ముంచడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. A few moments later. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ పర్సన్ ని చూపించబోతున్నాను. నేను మీట్ అవడం ఫస్ట్ టైం. నాతో పాటు మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం ఒక్కళ్ళే అంతమందిని ముంచేసినప్పుడు అంతమంది కలిసి మనల్ని ముంచేరా. సో ఇంకా అలా ఫుల్ గా వాటర్ లో మునిగి ఎంజాయ్ చేసి ఇలా బయటకు వచ్చాను. అలా ఈ స్పెషల్ పర్సన్ మీట్ అయ్యాను. ఎవరో నేను చెప్పే ముందు మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేసేయండి. ఇంకా అమ్మ వాళ్ళతో పరిచయాలు అయిపోయిన తర్వాత నేను చెప్పడంగా నా అక్క వాళ్ళ చేత చెప్పిద్దాము ఎవరు ఏంటి అని చెప్పి వీడియో ఆన్ చేశానా. చెప్పక్క మీ ఛానల్ గురించి ఏమైనా. ఛానల్ గురించి అంటే ఏ కంటెంట్, మల్టిపుల్ కంటెంట్. సరే పదండి. లాస్ట్ డైలాగ్ సరే పదండి ఈస్ కంప్లీట్లీ కోఇన్సిడెంట్. మేము ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్లీ వాటర్ లోనే ఉన్నాము. ఫుడ్ కోసం అని ఇలా బయటకు వచ్చాము. వెంటనే అక్క వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం. నాన్న వాళ్ళు ఏంటంటే తినడానికి సరే పదండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే మా మాటలు కదా అలా కోఇన్సిడెన్స్ గా కలిసింది అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళందరూ వెనక ఆటోలో వస్తున్నారు. మేము ముగ్గురం కలిసి ఇలా ఒక మంచి ప్లేస్ లైక్ సూర్యలంక బీచ్ దగ్గర జీడి తోటలు అవన్నీ ఉంటాయి అనమాట. అందరు అక్కడే కుక్ చేసుకొని తింటూ ఉంటారు. మేము ఆల్రెడీ కుక్ చేసుకొని వచ్చింది అక్కడ చెట్ల కింద కూర్చొని తినేసాము. ఆ రోజు చక్కగా బిర్యానీ, చికెన్ కర్రీ, నా ఫేవరెట్ ఎమ్మి అండ్ టేస్టీ గోంగూర చికెన్. తినండి, టేస్ట్ చేసి చెప్పండి. గోంగూర చికెన్ మళ్ళీ ట్రై చేస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు జెన్యున్ గా చెప్పాలి, మీ ఛానల్లో వైరల్ అవుతున్న గోంగూర చికెన్ బాగుందా, ఇది బాగుందా? నా చికెనే బాగుందా? సో అదనమాట మ్యాటర్. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటది అక్క ఎవరో. ఎస్, షీ ఈజ్ ఆల్సో ఏ కో యూట్యూబర్. ఛానల్ వచ్చేసి ఇట్స్ మీ కీర్తి. అక్క వీడియోస్ కూడా చాలా మంచిగా మనలానే తెలుగు అమ్మాయిలా చేస్తారు. చక్కగా అన్ని కూడా ఏదో ఒక యూస్ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటారు. తన ఛానల్ ని కింద ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేదా ఫ్రీ టైం దొరికినప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మా మధ్య డీప్ డిస్కషన్ ఏంటంటే, మేము రేపు మీట్ అవుతాం అనగా ఈ రోజు నైట్ 11 కి నేను అక్కకి టెక్స్ట్ చేశాను. అక్క రేపు బీచ్ కి వస్తున్నాను, మీరు వచ్చేటప్పుడు ఒక జత డ్రెస్ తెచ్చుకోండి అని. కానీ అక్క చాలా తెలివిగా వాటర్ లో మునగడం అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. సో నేనేమో ఇంక ఇక్కడ అక్కతో ఫైట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ నన్ను డామినేట్ చేస్తున్నారు. డ్రెస్ తెచ్చుకోమంటే డ్రెస్ తెచ్చుకుండా వాటర్ లో మునగకుండా మంచిగా తప్పించుకున్నారు. నేనేమో ఫుల్ గా వాటర్ లో మునిగేసి ఆ సాల్ట్ వాటర్ కి అక్కడ సీ ఎయిర్ కి నల్లగా కర్రీ బుగ్గులాగా అయిపోయాను అక్క. నేను నైట్ ఆ టైంలో 11 కి మెసేజ్ పెట్టిన అక్కకు కుదురుకుపోయిన టైం చూసుకొని వచ్చారు. అండ్ వచ్చేటప్పుడు నా కోసం కొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. అక్క అసలు ఎంత స్వీట్ పర్సన్. స్వీట్స్ ఇచ్చినందుకు కాదు, అక్క హంబుల్నెస్ కి, క్యూట్నెస్ కి అండ్ ప్యూరిటీకి. కీర్తి అక్క పక్కనున్న అక్కను మాత్రం అసలు మర్చిపోకూడదు. నేను ముందే చెప్పాను అక్క క్రెడిట్ ఇస్తానని. సో అందుకోసమే ఇస్తున్నాను అనమాట. అక్క క్రెడిట్ మీకే తీసుకోండి మా ఇద్దరిని కలిపినందుకు. అక్కను అక్కడ నుంచి ఇక్కడ వరకు స్కూటీ మీద తీసుకొచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అక్క ఫర్ కమింగ్. నౌ ఇప్పుడు అక్కకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అసలు గేమ్ స్టార్ట్ చేసాం. నేను గీత మాత్రమే ప్లాన్ చేసుకొని జస్ట్ ఏదో అలా ట్రై చేసాం. అసలు వర్కౌట్ అయింది అనుకోలేదు. ఫుల్ గా తిట్లు తింటాం అనుకున్నాం, కానీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళ పార్ట్నర్ ఫేవరెట్ సాంగ్ తో స్టార్ట్ చేసాం. ముందే చెప్పేస్తున్నాను వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. తాతకు బాగా ఇష్టమైన పాట ఏంది? చెప్పు, నీకు వచ్చిన చెప్పు. ఒక లైన్ ఒక పదం నీ మానవుల కోసం మాత్రం చెప్పిండు గట్టిగా
వాడమా నీ సుఖమే నే కోరుతున్నా. నీకంట నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ఉదయనాయనం కోసం ఏం పాట తాత చెప్పు. ఇంకొకటి అమ్మ నాయనం కోసం. నా పెదవులు చెప్తున్నాయి నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నాన్న పాడు నాన్న. అమ్మ కోసం పాట ఏంది? ఏ స్వప్నాలు నా ముందుకు వచ్చింది కనిపించింది. ఈ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. వేణు మాధవాని సన్నిధి, వేణు మాధవాని సన్నిధి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? గెలవటానికి పాడే పాట అసలు మధ్యలో పాడింది చూడు. లవ్తో ఒకడు పాడు. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నా చుట్టూ నా మెడ వంపు నన్ను నా మనసు నువ్వు నా పెదవి పైన నువ్వు. మావయ్య ఇక్కడ లేడు, మావయ్య కోసం డెడికేట్ చేసి ఇద్దరు అత్తలు చెరో పాట పాడతా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రావేలా. నేను చెప్పలే మనసులో. అది నేను అందాం అనుకున్నాను. పెళ్ళైంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది. బావకి ఇష్టమైంది ఏంది? అవురా అమ్మకు చెల్ల ఆలకించి నమ్మడం ఎలా అంత వింత గాథల్లో అవురా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల. ఒక పాట పాడు ఏదో ఒకటి. లేదు నీ గురించి మాట పెళ్ళికి వస్తావా ఏదైనా బస్సకి వస్తావు బండకి వస్తావు. మేము ఇప్పుడు 3 రౌండ్లు గేమ్ పెడుతున్నాం. ఆటలో గెలిచిన వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ గిఫ్ట్. సో మధుబాబాయ్ బెస్ట్ కప్ అని ప్రూవ్ చేసుకోవాల్సిందిగా పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ. ఒక నిమిషం ఆగు. మళ్ళీ బంతి ఏంది, బంతి పూల మంచి పూల పూలమ్మ వద్దనకమ్మ. చేతినే తాకొద్దంటే అయిపోలేంతేగమ్మా. చెంతకే రావద్దంటే చేతినే తాకొద్దా, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే నేనేమైపోవాలా? ఇంకా పాడుతుంది. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ. నిన్ను పొందేటందుకు నేనే చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పొందేటందుకు పుట్టానే గుమ్మా, నిన్ను పొందేటందుకు నేను పుట్టానే ఈ బొమ్మ. నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నువ్వు అందకపోతే యుద్ధాని జన్మ. చూసా 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 ఒక హృదయాన్ని చూసా 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 ఒక హృదయాన్ని. సో
సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఎలాగా అని చెప్పి నేను గీత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. మీ అందరికి అసలు ఏంటిది అని చెప్పి నవ్వు రావచ్చు, చాలా ఫన్నీగా సిల్లీగా ఉండొచ్చు, కానీ అసలు ఇది ఎంత పెద్ద విషయం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ నాకు గీతకి అసలు మేము లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఎప్పుడు అనుకోలేదు. నేను గీత ఎప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళు ఏ రోజుకైనా ఇలాంటి రోజు ఒకటి రావాలి అని. సో ఇంత ఫాస్ట్ గా కళ్ళు నెరవేరినందుకు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు వాళ్ళందరూ ఒప్పుకుంటారు, కోఆపరేట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే ఇంకా బాగా మంచిగా ప్రాపర్ గా ప్లాన్ చేసి చేసేవాళ్ళం. అందువల్ల అప్పటికప్పుడు మా దగ్గర ఉన్న వాటితో ఇలా చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేసి ఇలా ఫన్నీగా క్రియేట్ చేసాము. దొరికింది సంతరా ఇదే అట్లుంటది మనతో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మూడో రౌండ్ మొదలు పెడుతున్నాం. మూడో రౌండ్ ఏంటంటే ఇది చాలా క్లిష్టమైన గేమ్ అన్నమాట. చాలా కాన్సంట్రేటెడ్ గా ఆడాలి. ఈ గేమ్ లా ఈజీగా ఉండదు. ఒక స్కూల్ పెట్టరు రెండు ఎందుకో చెప్తే పెడుతుంది అట్టయితే పెడతారు. మీరైతే మళ్ళీ పడతారు. మా ఇంటికి వెళ్ళాక మంచి స్కూల్లో ఆడదాం పండి. ఆ స్కూల్ పడవు మా ఇంటికి. అక్కడ అసలు ఉన్న వాళ్ళందరిలో ద మోస్ట్ సీనియర్ కపుల్ అనమాట. వీళ్ళందరూ ఒప్పుకొని చేయడం ఒక షాక్ అయితే వీళ్ళిద్దరు చేయడం ఇంకా అంతకన్నా పెద్ద షాక్ మాకు. నిజం చెప్పాలంటే మీరు గమనించండి, ప్రతి రౌండ్ కూడా తాతయ్య నాయనమ్మతోనే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా నాయనమ్మ కూడా కాదు, తాతయ్య అసలు అడగగానే ఒప్పుకున్నారు. అసలు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు స్టార్ట్ చేయడం వల్లనే తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంచెం సిగ్గుపడకుండా కాన్ఫిడెంట్ గా చేశారు. మేబీ గేమ్స్ అన్ని ఆడడం ఫస్ట్ తాతయ్య గానీ స్టార్ట్ చేయకపోయి ఉంటే వీళ్ళందరినీ ఒప్పించడానికి నేను 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వచ్చేది. అసలు వీళ్ళు ఆడలేరు అనుకున్నాం, కానీ అందరికన్నా బాగా వాళ్ళే ఆడి చూపించారు. ప్రతి రౌండ్ వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల అలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అంతే కదా మరి, మనకి ఏదైనా స్టార్ట్ చేయడమే కష్టం. స్టార్ట్ చేసిన తర్వాత అలా ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటది. టైం పెట్టాలి. పిన్ని ఫస్ట్ ఎవరికి పెట్టినా నీకు పెట్టినా వద్దులే. మళ్ళీ తర్వాత అమ్మకేయాలి, పడిపోయింది. నువ్వే ఫస్ట్ అమ్మకేసి తర్వాత అమ్మ నీకేసి. రెడీ 1 రెడీ 1 2 3 స్టార్ట్. కింద పడకుండా చిన్నగా అది పాడుతా తీయగా మళ్ళీ ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు. దగ్గరికి వీళ్ళు హైట్ చిన్నగా గట్టిగా. బాబాయ్ వంగు బాబాయ్ కింద కొంగు. కోయ్ 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 కోయ్. కొట్టాలి మళ్ళీ గట్టిగా. మీకు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రశ్నలు అడగబోడును. మీరు జాగ్రత్తగా సరైన సమాధానాలు చెప్పాలి. ఓకే, ముందు పెద్ద వైఫ్ భార్య, మీ భార్య భర్త లైఫ్ పార్ట్నర్ గురించి సంబంధించిన ప్రశ్నలు అడగబోడును. ఓకే, ఫస్ట్ సుబ్బారావు తాతయ్య ఉదయనంతో మొదలు పెడదాం. సుబ్బారావు తాతయ్య మీ పెళ్లి రోజు ఎప్పుడు? హెల్పింగ్ చెప్తున్నావేంది? పెళ్ళైంది గుర్తే కదా సంవత్సరం. 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల్లో ఉదయనాయనమ్మ మీద నీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి తాతయ్య? ఏంటి బాబా అన్న ఇంకోసారి నీకు తాతయ్యలో బాగా ఇష్టమైంది ఏంటి?
తాతయ్య నీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఏం చెప్పాలా? బాగా తాతయ్య అంటే ఇష్టం. నీకే బాగా చూసుకుంటాడు. బాగా చూసుకోవడం అంటే అన్ని అడిగిన కొన్ని తెచ్చిస్తాడా? ఇంకా అన్ని ఇస్తాడు. అందుకని బాగా ఇష్టమా? దట్ ఐ థింక్ వాటో వాట్. నీకు తాతయ్య మీద బాగా కోపం వచ్చింది ఎప్పుడు 35 ఏళ్ళలో? తాతయ్య నీకు? అవునా? నిజమా? ఫస్ట్ క్వశ్చన్, నాన్న అమ్మ పుట్టినరోజు ఎప్పుడు? అమ్మ పుట్టినరోజు ఎప్పుడు? సూపర్. అమ్మ మీ పెళ్లి రోజు ఎప్పుడు? ఆగస్టు 17. సూపర్. కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్, అమ్మని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నా? ఏం నచ్చింది? అమ్మ నచ్చింది. చేసుకున్నాక తెలిసింది. నీకు నాన్న బాగా ఇష్టమైంది మా నాన్న బాగా ఇష్టమైంది. బాగా చూసుకుంటాడు. అంటే బాగా చూసుకోవడం అంటే ఏంటి? అంటారు. బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నాన్న మానేసి. ఫేవరెట్ ప్లేస్ ఏంటి మా నాన్నకి? ఫేవరెట్ ప్లేస్, నాన్నకి ఇష్టమైన ప్లేస్, ఎక్కడికి వెళ్ళాలని ఎక్కువగా ఉంటాడు? వెన్నీకి వచ్చి వెనక్కి జరుగు. ప్లేస్ బాగా ఇష్టమైంది. నిజమేనా? నిజమేనా? మీకు బాగా గుర్తుండిపోయే రోజు ఏంటి? మర్చిపోలేని రోజు? పెళ్లి రోజు. మీ ఇద్దరికి మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 21 సంవత్సరాల్లో మీకు అసలు ఈ రోజు మర్చిపోలేమనే రోజు ఏంటది? మా పెళ్లి రోజు. పెళ్ళైన తర్వాత గొడవ అయింది కానీ సంతోషంగా ఉంది కానీ అసలు ఈ రోజు మర్చిపోలేము. జీవితంలో ఇప్పుడు మర్చిపోలేమనే రోజు అంతేనా? ఇద్దరు సేమా? ఇంకా నెక్స్ట్, మీ పిల్లల మీద మీకు ఇష్టమైన మీ పిల్లలు మా అమ్మ మాకు మంచి పిల్లలు పుట్టారు అని ఎప్పుడు అనిపించింది? మీరు యూట్యూబ్ చేసిన అమ్మా అట్లాంటి యూనివర్సల్ ఆన్సర్ చెప్పకూడదు. మీ పిల్లలు ఎలా చెప్తారు? మీరు అడిగే క్వశ్చన్లు ఏంటో పాయింట్ లో పిల్లల గురించి అడగకూడదు. అసలు గురించి అడిగితే చదువుతాం. ఏంటి పిల్లలు చెప్తారు? ఇంటెలిజెంట్ ఫెలో. మంచి పని చేసి ఎప్పుడు అనిపించింది? అనిపిస్తుంది. లేకపోతే ఈ మధ్య కాదు, బట్టలు కట్టి పెట్టినప్పుడు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఆవిడేగా. నెక్స్ట్ నీకమ్మా, నువ్వు చెప్ప ఆన్సర్. కరెక్ట్ పెళ్లి చేసుకొని కన్నా చేసుకొని మంచి పని చేశాను అని ఎప్పుడు అనిపించింది? నన్ను బాగా చూసుకున్నాడు కాబట్టి నాకు అదే ఏంటి? మీరు జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఆదర్శ దంపతులు అనే అవార్డు ఇచ్చి. ఫస్ట్ క్వశ్చన్, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్. లవ్ అండ్ అరేంజ్. ఓకే, ఎలా ఫస్ట్ లవ్ ఎలాగా ఎక్కడ చూసావు? హలో, కూతురే, బయట వాళ్ళు కూడా కాదు. అవును, ఎప్పుడు చూసావు? ఫస్ట్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తే లవ్ ఎట్ట మొదలైంది? ఎక్కడ, ఏ పాయింట్ ఆఫ్ లో? అమ్మాయి రోజు చేసుకోవాలనుకున్నావు? మీరు రిపోర్టర్లా లేకపోతే కూతురులా? సార్ ఏంటి సార్ అది? మీరు రిపోర్టర్లా లేకపోతే కూతురులా? ఎప్పుడు ఎప్పుడు చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నావు? వద్దులే, పాస్ చేసి. తర్వాత పిన్ని ఇంతసేపు వాళ్ళే చెప్తున్నారు ఆదర్శ దంపలు అటు మర్చిపోతే నెక్స్ట్ కప్పులు. ఓకే, బీసీ కానీ పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకున్నావు చూసి? ఎప్పుడంటే కుదిరినప్పుడు చేసుకుంటాం. నాకు అర్థం కాలేదు సార్. సో పెళ్ళయ్యాక మీరు ఫస్ట్ మూవీ ఏ మూవీ చూసారు? మేమా ఒక్క మగాడునా జర్నీనా? పెళ్లి రోజు ఎప్పుడు పిన్ని? జనవరి 3. పిన్ని పుట్టినరోజు ఎప్పుడు? జనవరి 8. ఓకే, నెక్స్ట్ అడుగు ఇంకా కూడా చెప్పండి. ఫేవరెట్ బాబాయ్కి ఇష్టమైంది ఏంటి? మందు బాబులం మేము, మందు బాబులం. ఎందుకు బాబాయ్లో నచ్చే గుణం ఏంటి బాగా? అప్పుడు తెలియదులే. చాలా మంచోడని బాబాయ్లో నచ్చింది తాగడం. కోపం. బాబాయ్ మార్చుకో నచ్చని. నెక్స్ట్ నీకు పిన్నిలో బాగా నచ్చేది?
అంతా పిన్ని అంతా నచ్చింది. కాపీ చేసి చూస్తున్నాను పిన్ని ఇంకోసారి అడుగు బాగా అడిగు. అది కదా గొడవలో పోతుంటే వద్దని ఆపిద్దాడు. మంచి చూడు చెప్పిద్దాడు. నువ్వు మటికేనావు చెప్పింది. నాకు పెళ్లి కాకుండా తెలియదే. పెళ్లి నాకు మంచిగా చేసాడు. కొంచెం ఆపి కంట్రోల్ చేసి అది నచ్చింది. అవతల తప్పైనా కూడా కనపడుతుంది అమ్మ కంట్రోల్ చేస్తున్నావని. మళ్ళీ కంట్రోల్ కాదు సాధపడి చేసిన అవతల తప్పైనా మందే తప్పైనా మన తప్పైనా అవతల తప్పు ఎవరు తప్పు చెప్పింది. ఓకే మన తప్ప పిన్నిలో నచ్చిందంటే ఏం లేదమ్మా. నాకు నచ్చిందంటే ఏం లేదు. నచ్చింది అసలు ఎప్పుడు పిన్ని మీద కోపమే రాలేదు ఒకసారి కూడా. అది నా లోపమే. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కోసం తాత ఏమి ఇష్టంగా తెచ్చేవాడు అడుగు. మల్లె పూలు ఇష్టంగా తెచ్చేవాడు. చెప్పు మరి మల్లె పూలు తాతయ్య నీ కోసం బాగా ఇష్టంగా ఏం తెచ్చేవాడు? కొనుక్కొచ్చేవాడు. ఇంకా ఇటు ఇటు తిరిగి తిరగాలి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారా? తాత ప్రేమించాడు, నాయనమ్మ ప్రేమించలేదు. పెద్దలే కుదిర్చిన పెళ్ళేనా? కాదే దొంగతనం తీసుకెళ్లారు. అత్త పుట్టినప్పుడు ఆనందపడ్డావా, నాన్న పుట్టినప్పుడు ఆనందపడ్డావా? నువ్వు పిల్లలు ఎందుకు వచ్చారు? తాత లేదు కదా ఇంకెక్కడకూడదు. అత్త పుట్టినప్పుడు ఆనందపడ్డావా, నాన్న పుట్టినప్పుడు ఆనందపడ్డావా? నీకు అంటే ఆడపిల్లని నువ్వు పార్షియాలిటీ చూపించావా? తాతయ్య నీకు బాగా ఇష్టమైంది ఏంది? ప్రేమ. బాగా చూసుకునేవాడు నిన్ను. మరి ఎందుకు ఊరకు గొడవ పడి నెల్లు తెలుదానివి? తాతయ్య నిన్ను ప్రేమకి ఏమని పిలిచేవాడు? రాగి. నాయనమ్మ నువ్వే తిట్టదాను కదా. తాత వండి పెట్టేవాడు. అటు చేసావు. నువ్వు తిట్టదానివా? లోపమే వెళ్తే మొత్తం ఉర్లెత్తు కలుపు పుట్టే నేను గాని కనవెత్తుకెళ్ళాను. గాని కాడి నుంచి వచ్చాక ఇంటికి వెళ్ళాడు. మొత్తం ఉర్లెత్తు అమ్ముకుంటే నాకు చెప్పు. భర్త ఉర్లెత్తు అమ్ముకున్నాను. వాక్కెందుకు చెరుగా కన్నాడు. ఇంకా అలిగి పోను చూసుకుని భర్త దక్కింది ఒడ్లు మేము ఏరిపోన్నాము. ఇంకా అన్నం అనుకోండి పోనుకొని వాళ్ళు ఏడిచి పోనుకుంటే వాళ్ళ ఎలాయనమ్మ తిట్టింది నన్ను. కూర్చోండి తిట్టి కరెక్ట్కి పడతానికి చచ్చినోడా చెప్పావు ఎందుకు చెప్పు దానికి ఇంకా అన్నం పడదా నేను. ఆయనకి పడుకున్నా అన్నం వండి పెట్టాడు. నువ్వు తిడతావు కదా, తాతను తెగ తిడతావు కదా నువ్వు. తిట్టింది. సెర్చింగ్ ఫర్ చేపలు దారం కుదరలేదు. ఇతను బీచ్ కి ఎందుకు వెళ్తావు అమ్మాయి? చేప విన్నారుగా అదండి మ్యాటర్. వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తిరిగి తెప్పించింది ఆ చేపల కోసం. అసలు మా సూర్యలంకలో దొరికి ఈ చేపలు మాత్రం తినకుండా బీచ్ నుంచి రిటర్న్ వెళ్ళాం. అలా చేప తీసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇప్పటి వరకు మీరు వీడియో చూసారంటే హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. Bye guys, you all with another lovely video. Stay tuned. కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి.